వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. నిర్గమకాండము 14:15. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. చాలు ప్రార్థన. తండ్రి, నీ స్తోత్రములు. ఈ అల్పుని నన్ను నీవు బలపరిచి పరిశుద్ధపరిచి నా నోటికి తోడేయండి. నీ పాత్రగా, నీ బోరగా వాడుకో. నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ సహాయం, నీ కృపనిచ్చి నీ కార్యం చేసి నీ చిత్తం జరిగించి నీ నామాన్ని మహింపరచ. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వినగల చెవి వారికి ఇవ్వండి. గ్రహింపగలిగిన జ్ఞానం వారికి ఇవ్వండి. అయా, వారి హృదయాలు తెరవండి. వారి ఆత్మలో నీ గొప్ప కార్యములు జరిగించండి. నీ మేలుతో, నీ కృపలతో నింపి నడిపించి బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే ముందుకి సాగిపోవటము. ముందుకి సాగిపోవటం, ముందుకు సాగిపోవటం. పిల్లరా, ఆగిపోయినప్పుడు సాగిపోవటం, పడిపోయినప్పుడు సాగిపోవటం. కొన్నిసార్లు మానవ జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది ఏమవుతారో తెలుసా? ఆగిపోతారు, పడిపోతారు, మార్గం తప్పుతారు, మార్గాన్ని విడిచి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఏమవుతారండి? ఆగిపోతారు, పడిపోతారు, మార్గం తప్పుతారు, లేదంటే మార్గాన్ని విడిచి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్గము పరిశుద్ధమైన భక్తి కలిగిన మార్గము ఒకటి, దేవుని మార్గం అది. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు జీవన గమనం అనే మార్గం. అర్థమవుతుందండి? ఈ జీవన గమనము అనే ఈ మార్గములో పరిశుద్ధుడైన దేవుని యందు భక్తితో ఆయనతో కలిసి చేసే ఈ ప్రయాణములో ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆగిపోక ముందుకు సాగిపోవటాన్ని గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకుంటున్నాము. ఈ సాగిపోవటములో వచ్చేటువంటి పరిస్థితులు, వాటిలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందులు, వాటిని అధిగమించినప్పుడు మనకు దొరికేటువంటి ఆశీర్వాదములు. పిల్లరా, ఇవి మనము నేర్చుకుంటున్నాం ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుంటున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము తెలుసుకొని మనం ముందుకు సాగితే అది మనకు మేలు. హల్లెలూయా. నేనెప్పుడు ఆగిపోయాను, నేనెప్పుడు పడిపోయాను, నేనెప్పుడు త్రోవ తప్పాను, నేనెప్పుడు మార్గాన్ని విడిచాను అని ఒకవేళ నీ హృదయంలో ఆలోచన ఉందేమో. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సందర్భాలను బట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి కొన్ని పరిస్థితులు,
వారిని తాకినప్పుడు వారు ఏమవుతారంటే, ఉదాహరణకి ఏబు భార్య ఉంది. ఏబు మంచి దైవజనుడు, భక్తిపరుడు, నీతిమంతుడు. ఏమండి, ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన క్రియలు ఏమండి గొప్పవి. మరి ఒక గొప్ప భక్తి కలిగినటువంటి భర్తను కలిగి ఉన్న భార్య ఎలాంటిది? అవునా? ఏబు ప్రార్థించినప్పుడల్లా ఏమో ప్రార్థించిందిగా, ఏబు బలర్పించినప్పుడల్లా ఏమో బలర్పించిందిగా, ఏబు దాన ధర్మాలు చేసినప్పుడల్లా ఏమో దాన ధర్మాలు చేసిద్దిగా. అవునా కదా? ఏబుతో పాటు అన్ని కార్యక్రమాల్లో ఏమో కూడా పాల్గొంది. ఏబు దేవుని గనపరిచినట్లుగా ఈమె కూడా దేవుణ్ణి గనపరిచుంటుంది. ఏబు స్తుతించినప్పుడు ఈమె కూడా స్తుతించే ఉంటుంది. అయ్యా, నాకు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చావు, మంచి బిడ్డలను ఇచ్చావు, మంచి ఉన్నత స్థితినిచ్చావు, గొప్ప ఉన్నతంగా నన్ను చేసావు నాయన అని చెప్పేసి ఎన్నోసార్లు దేవుని బట్టి అతిశయి ఉంటుంది, ఎన్నోసార్లు గనపరుచుంటుంది. ఎన్నో బలులు అర్పిస్తున్నప్పుడు మోకాళ్ళేసి చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇవన్నీ ఆమె జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి. కొన్ని సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబుతో కలిసి ఒక మంచి విశ్వాసపు భక్తి జీవితాన్ని ఆమె కలిగి ఉంది. అయితే ఒక రోజున సాతాను వారి మీద గురిపెట్టినప్పుడు, వారి విశ్వాసానికి భక్తికి ఒక పరీక్ష ఎదురైనప్పుడు, వారి జీవితంలో అపవాదికి చోటు ఇవ్వబడినప్పుడు వాడేం చేశాడంటే వీరిని కదిలిచ్చేసాడు. వీరి బండి ఓడ కాస్త బండి అయ్యేలా చేశాడు. చక్కగా సాగుతున్న ఈ పడవ బోల్తా పడేలా చేశాడు. సమస్త బాగా ఎదిగి కొమ్మలు విస్తరించి ఆకులు కాయలు పూతలు బాగా ఉన్న చెట్టుకి ఒక్కసారి ఈడేం చేశాడంటే కొమ్మలన్నీ నరికేసాడు. ఏం చేశాడండి? కొమ్మలన్నీ నరికేసేసాడు. కొమ్మలన్నీ నరికేయడంతో ఇప్పుడు మొద్దుగా మిగిలింది. ఓన్లీ మొద్దు మాత్రమే మిగిలింది. ఆ మొద్దు కూడా ఎందుకు ఉండాలని ఆ మొద్దుకు కూడా చెదలబట్టేలా చేసింది. ఆ మొద్దుకు కూడా చెదలబట్టేలా చేసింది. ఎప్పుడైతే ఈ చెట్టుకి కొమ్మలు నరకబడ్డాయో, మిగిలిన ఈ మొద్దుకు కూడా చెదల పట్టేలాగా అయిందో, అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఏబుకున్న ఆస్తి పోయింది, బిడ్డలు పోయినాయి, అన్నీ పోయినాయి, కొమ్మలు ఫలాలు అన్నీ పోయినాయి. కేవలం ఏబు ప్రాణం మాత్రం మిగిలింది. అలా కూడా మిగిలి ఉండకూడదని రెండోసారి ఆ ఏబుకి భయంకరమైనటువంటి ఏమండి ఒకటి పెట్టేసింది శరీరానికి. ఆ మొద్దుకు కూడా చెదలబట్టేలా చేసేసి. గమనించండి, ఇవన్నీ చూసినాక ఈమె విశ్వాసపు ఓడ బద్దలైపోయింది. ఈమె విశ్వాసపు ఓడ బద్దలైపోయింది. ఈమె హృదయము పగిలిపోయింది. ఈమె మనసు చెదిరిపోయింది. ఈమెకున్న సెన్సెస్ అంతా కోల్పోయింది. అంటే వివేకం, బుద్ధి, ఏమండి ఇంగిత జ్ఞానం అనేది కోల్పోయింది. అన్నీ ఇదైపోయినాయి. ఈమెకి అన్నీ ఇదైపోయినప్పుడు ఆమెలో ఒక మహాభయంకరమైన పోరాటాలు ఆమెలో కలిగినప్పుడు, ఆ పోరాటాల్లో ఆమె ఒక బాంబు పేలినట్టు పేలిపోయి తన జీవితాన్ని అంతా ఇచ్చేసేసుకుంది. అంతవరకు అన్ని సంవత్సరాలు తన భర్తతో కలిసి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆ దేవుణ్ణి అనుసరిస్తూ జీవిస్తున్న ఆమె జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా ఈ బాంబు పేలినట్లుగా పేలటంతో ఆమె హృదయము బద్దలైపోయి ఆమె అంత విశ్వాసాన్ని, నైతికతను అంత కోల్పోయి పిల్లరా ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమండి రెండు మాటలు పలికింది, భయంకరమైన మాటలు. ఒకటి ఏమండి జీవము కలిగిన దేవుణ్ణి దూషించమంది, రెండోది చచ్చిపోమంది. ఒకటి దేవుని దూషించమంది, రెండోది చచ్చిపోమంది. ఆ రెండు మాటలు పలికిందంటే ఆమె హృదయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుంది కదా? గ్రహిస్తున్నారా?
ఆ 2 మాటలు ఆమె పలికిందంటే ఇక ఆమె హృదయం ఎలాగైందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి దూషించి నీ నీతిని విడిచిపెట్టి చచ్చిపోరాదు అంది. అంటే ఇక అప్పుడు దాకా ఆమె హృదయము, ఆమె జీవితం ఏమైపోయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా ఆమె తన విశ్వాసంలో బరస్ట్ అయిపోయింది, తన భక్తిలో చచ్చిపోయింది, తన జీవితాన్నే ముగించేయాలనుకుంది. ఇక అంతా ఇదైపోయింది. ఇక బతికే కన్నా, ఈ దేవుని కొరకు కనిపెట్టే కన్నా, ఈ దేవుని వైపు చూసే కన్నా, ఈ రోజున నేను ఇక ఇదైపోతే చాలు కదా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషన్లో ఆమె ఆ మాటలు మాట్లాడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా మీ జీవితంలో మీకు ఎదురవుతున్న పోరాటాల మధ్య, నిందల అవమానాల మధ్య, కష్టాల మధ్య, పరీక్షల మధ్య మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మీ విశ్వాసం, మీ భక్తి ఎలా ఉంటుంది? గమనించని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. గుండె చెదరని స్థితిలోకి ఏమైనా వెళ్ళారా? ఈ భక్తి గీక్తి అనవసరం అనే పరిస్థితుల్లోకి ఏమైనా వెళ్ళారా? ఈ ప్రార్థనలో ఈ విశ్వాసాలు ఇవన్నీ అనవసరమయ్యా అనిపోయి ఏమండి వాటి దగ్గరికి వెళ్ళారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుణ్ణి విడిచిపెట్టి ప్రార్థన మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు భక్తిని, విశ్వాసాన్ని వదిలిపెట్టి ఏమండి దానిలో ఆగిపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, త్రోవ తప్పిపోయిన స్థితిలో ఉన్నారేమో. ఒకసారి ఆలోచన చేయండి. మనం నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం చదివాం. అక్కడ ఇంకొక పరిస్థితి మనకు అక్కడ కనపడింది. అదేంటంటే, మోషే ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు. వాళ్ళు ప్రయాణం చేస్తున్న దారిలో ఎదురుగా వాళ్ళకు అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. వారు ఊహించలా. ఎదురు చూసేలాగా సముద్రం వచ్చేసింది. ఏంటి ఇప్పుడు ప్రయాణం అనుకుంటున్నారు? ఈ లోపల వెనక్కి తిరిగి చూసేలకే ఫరో సైన్యం కనపడింది. ఏ రాజు అయితే ఇంతకాలం వారిని బంధించాడో, ఏ రాజు అయితే ఇంతకాలం వారిని శ్రమ పెట్టాడో, ఏ రాజు అయితే ఇంతవరకు వారిని నలగొట్టాడో, ఏ రాజు అయితే వారి బిడ్డలను చంపేశాడో, ఏ రాజు అయితే వారికి ఆహారం పెట్టలేదో, వారిని కొరడాలతో చీల్చాడో, వారి ప్రాణాలు చెండాడాడో, అదే రాజు గొప్ప సైన్యముతో ఏమండి బహువేగముతో తరుముతూ వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించి. ముందుకి సముద్రం అడ్డుంది, వెనకమాల చూస్తే ఇంతకాలం పడిన గాయము కలిగిన వాడు బళ్ళెము పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఏ బళ్ళెముతో గుచ్చబడ్డారో, ఏ శ్రమ కొలిమిలో నలగొట్టబడ్డారో అదే మరలా తరుముకుంటూ వెనకాల వస్తుంది. కాస్త విడుదలయ్యాములే, కాస్త బాగుపడతాములే, ఇక మనకి మేలు జరిగిందిలే అనుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినాయి. ఏం చేయాలో తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఘోరంగా మారిపోయింది. ఒక్కొక్కళ్ళలో మరణ భయం పట్టుకుంది. అయ్యో, ఇక మనము, మన పిల్లలు, మనకు కలిగిందంతా ఇక్కడే చచ్చిపోతామేమో, లేకపోతే కొంతమంది మరలా వెనక్కి తీసుకుపోయి ఆ బానిసత్వపు అయ్యనపు కొలుములో ఇంకెంత బాధ పెడతాడో ఈ రాజు. ఇప్పుడు దాకా గడ్డే ఇవ్వలేదు, ఆహారమే ఇవ్వలేదు, కొరడాలతోనే కొట్టాడు, బిడ్డలనే చంపాడు, మరలా తీసుకెళ్ళి ఇంకేం చేస్తాడో, మన పరిస్థితి ఏంటో, మన జీవితం ఏమవుతుందో అని ఒక భయంకరమైన ఒక ఆవేదన, ఆ మరణ భయము వారిని పట్టేసి వాళ్ళందరూ ఒక్కసారిగా ముక్కుమ్మడిగా వచ్చేసారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి వాళ్ళందరూ వచ్చి 11వ వచనంలో చూస్తే మోషేతో అంటున్నారు, అంతటా వారు మోషేను చూసి, ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా? మమ్మ ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మ ఇట్లా చేయనేలా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ మాటలు, ఎందుకంటే వాళ్ళున్న సిచ్యువేషన్ అలాంటిది, వాళ్ళున్న పరిస్థితి అలాంటిది, వాళ్ళని పట్టిన ఆ యొక్క భయం అలాంటిది. అందుకని వాళ్ళు మోషే మీద ఆ భయంకరమైన నిందను మోపేశారు. ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా? మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అన్నట్టుగా మాట్లాడేశారు వాళ్ళు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన పరిస్థితిలో మోషే కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమండి 15వ వచనంలో, ఆ అంతలో యెహోవా మోషేను చూసి, నువ్వేళ నాకు మొరపెట్టుతున్నావు అంటే, నా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ముందుకి సాగిపో, నీ చేతిలో కర్ర ఉంది, అది ఎత్తి సముద్రం వైపు తిప్పు, అది ఎత్తి సముద్రం వైపు నీవు తిప్పు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఇప్పుడు మనం ఇక్కడికి ఆపి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇందాక ఏబు భార్య జీవితమును మనం పరిశీలించినప్పుడు, ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని మనం పరిశీలించినప్పుడు, ఏమండి వీళ్ళు ఉన్నటువంటి ఈ 2 సిచ్యువేషన్లో వాళ్ళు ఆశ, వారి ఆనందం, వారి విశ్వాసం, వారి భక్తి సమస్తం కూడా ఏమైపోయినాయి అంటే అంత బరస్ట్ అయిపోయినాయి. ఇక వాళ్ళలో లేవు, ఏమాత్రం లేవు, ఇక ఏమాత్రం కూడా లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు, దూషణ చేస్తున్నారు, చావును గురించి మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మానవ జీవితంలో ఎదురవుతున్న కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలు, కొన్ని నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి, వ్యాధులను బట్టి కానీ, లేక అప్పుల బాధలను బట్టి కానీ మనుషులు ఇలాగే గుండె చెదరిన వారు అవుతారు. ఏమండి, గుండె చెదరిన వారై, తమ జీవిత గురి చెదిరిన వారై, ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుగా వాళ్ళు వేరే వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు, వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వేరే వేరే రీతిగా కృంగిపోతూ, ఏమండి తమకు తామే నిందించుకుంటూ, తమకు తామే బాధపరుచుకుంటూ ఎంతో పరిస్థితులకు ఇదైపోతారు. దేవుని వైపు చూడలేరు, మనుషుల వైపు చూసిన ఏ సహాయం కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు ఇదవుతూ ఉంటారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 2వ కోణంలోకి మనం వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనుషుల యొక్క ప్రయాణంలో ఈ ఇబ్బందులు వస్తాయి అంటే, ఒకటి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు తనకి లోకాశలు కలిగినప్పుడు, ఏమండి లోకాశలు కలిగినప్పుడు, రెండవది వారిలో మంచి స్థితి కనబడ్డప్పుడు. ఒకటి లోకాశ కనబడ్డప్పుడు, రెండవది వారిలో ఒక మంచి స్థితి కనబడినప్పుడు. బాగా పని చేస్తే ₹1 చేతికి వచ్చింది అనుకోండి, ₹1 కలిగిన వాడు అయ్యాడు అనుకోండి, మంచి ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక బైక్ కొనుక్కున్నాడు, చేతిలో ₹1 వస్తుంది అనుకోండి, వీడికి జాగ్రత్తగా ఉండడు. జాగ్రత్తగా ఉంటాడా? ఉండడు. అన్నీ కావాలి మనోడికి, అన్నీ కావాలి. ఇక అవి మనం చెప్పకూడదు, అన్ని కావాలి వాడికి, మనకందరికి తెలుసు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో వస్తూ ఉంటాయి ఇక ఆయనలోకి. ఎందుకంటే ఉందగా, వస్తుందిగా డబ్బు, కన్ను మీను కానదు. గమనించండి, అహంకారం నెత్తికెక్కిద్ది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశల కోరికలు ఎక్కువైపోతాయి. అహంభావం పెరిగిపోవటంతో మనిషి సమస్తాన్ని కోల్పోయి పతనమయ్యేలాగా చేస్తాడు.
ఒక్కొక్కసారి అలా వెళ్ళిపోయిన ఆ వ్యక్తులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, కుటుంబాన్ని, జీవితాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలోకి వెళ్తారు. అలాంటి వాళ్ళు మంచి కాపురాలు, మంచి జీవితాన్ని, మంచి హోదాను పాడు చేసుకునేవారుగా కూడా వెళతారు. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లేరా? చాలామంది ఉన్నారు. గమనించండి, ఒక మనిషికి ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారో తెలుసా? తిన్నని మార్గాలు విడిచిపెడతారు, మంచి మార్గాలు విడిచిపెడతారు. మంచి మార్గాలు, తిన్నని మార్గాలు విడిచిపెట్టేసి అక్రమ మార్గాల్లోకి వెళతారు. త్రోవ తప్పిన వారు అవుతారు, త్రోవను విడిచిన వారు అవుతారు. ఇందాక చెప్పినేమో కృంగిపోయిన వారుగా, పడిపోయిన వారుగా ఉంటే, ఇప్పుడేమో త్రోవ తప్పేవారుగాను, త్రోవను విడిచేవారుగాను ఉంటారు. అందుకని వారు దేవునిలో, మరి వారి భక్తి జీవితంలో, వారి మంచి మార్గాల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా ముందుకి సాగలేరు. మంచిగా ముందుకు సాగలేరు. వారి జీవితాల్లో వేరే వేరే పరిస్థితులు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ వీటన్నిటిలో పడి నువ్వేదన్నా మరి భక్తిలో ముందుకు సాగలేకపోతున్నావేమో, నీ విశ్వాసంలో ముందుకు సాగలేకపోతున్నావేమో, దేవునితో కలిసి నడవలేకపోతున్నావేమో, దేవుడిచ్చే నిత్య జీవాన్ని మరిచిపోయేవేమో, అసలుగా ఆ మార్గాన్నే, ఆ పరలోకం నేను చేరాలనేది, ఆ వాగ్దాన దేశం నేను చేరాలనేది, నా భక్తిలో నేను ఒక పరిపూర్ణతకు సాగాలనేది నీ దృష్టిలో కొంచెం ఆ దర్శనం అనేది, ఆ విజన్ అనేది నువ్వు కోల్పోయేవేమో. ఆ విజన్ అనేది నీవు కోల్పోయేవేమో, విడిచిపెట్టేవేమో. నేను పరలోకం వెళ్ళే వ్యక్తినయ్యా, పరలోకమే నా భక్తి మార్గము అన్న ఆలోచన నీలో ఇంకా పనిచేస్తుందా? ఆ ఆలోచనతో నిన్ను నువ్వు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నావా? గమనించండి, రెండవ మాట, నేను నా భక్తిలో ఒక పరిశుద్ధతకు, ఒక పరిపూర్ణతకు నేను వెళ్ళాలి అన్న ఆలోచన నీలో ఇంకా సజీవంగానే ఉందా? ఆ ఆలోచనతోనే నువ్వు నడుస్తున్నావా? ఇలాంటి ఆలోచనలు కోల్పోయి, ఏమండి, నీ భక్తి ఎక్కడన్నా ఆగిపోయిందేమో, నీ ప్రార్థన ఎక్కడన్నా ఆగిందేమో, నీ విశ్వాసం ఎక్కడన్నా ఆగిపోయిందేమో, కోల్పోయావేమో. ఒకసారి మీరు ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు పరిశీలన చేసుకొని మిమ్మల్ని మీరు ఒక్కసారి, ఏమండి, ఈ వాక్యాన్ని బట్టి పరీక్షించుకోగలిగితే అది ఎంతో మేలు. అర్థమవుతుందండి? నా ప్రభువు నన్ను రక్షించాడు, ఆయన కొరకు నేను బ్రతకాలన్న ఆలోచన నువ్వు పోయిందేమో, నీకు నేను పరలోకపు వాసిని అన్న ఆలోచన పోయిందేమో, నేను మంచిగా భక్తిలో ఒక పరిపూర్ణతమైన ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన పోయిందేమో, నేను ఆత్మీయతలో మంచిగా, నేను ఒక మంచి మండే అనుభవంతో, మంచి ఆ వరాలతో ఒక పరిపూర్ణతకి వెళ్ళాలనే ఒక ఆలోచన పోయిందా, ఉందా? ఆగిపోవటం అంటే ఇదే. ఒక్కోసారి జీవితంలో వస్తుంటే, ఒక్కోసారి ఆత్మీయతలో వస్తూ ఉంటాయి. నీ జీవిత గమనంలో కొన్ని పరిస్థితులు నిన్ను ఆపుతూ ఉండొచ్చు, నీ ఆత్మీయతలో కూడా నిన్ను ఆపుతూ ఉండొచ్చు. నిన్ను ఆపటానికే అపవాది వాడు పనిచేస్తూ ఉంటాడు. నిన్ను ఆపటానికే
అపవాది అనేవాడు పని చేస్తూ ఉంటాడు. ఎందుకు? నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నిన్ను గూర్చిన ఒక ఉద్దేశం దేవునికి ఉంది, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక మంచి భాగ్యం ఉంది, నీ కొరకు దేవుడు తలపెట్టిన ఒక మహోన్నతమైన ఒక కార్యం ఉంది. అది నువ్వు పొందుకుంటే నీవు దీవించబడతావు, అనేకులను దీవించబడేలాగా చేస్తావు. ఈ రెండు వాడికి ఇష్టం ఉండదు. అర్థమైందా? ఈ రెండు వాడికి ఇష్టం లేక వాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్నే టార్గెట్ చేస్తాడు, నిన్నే టార్గెట్ చేస్తాడు. నీ దగ్గరికే తీసుకొస్తా ఉంటాడు, చిక్కులన్నీ నీ దగ్గరికే తెస్తాడు, వలలన్నీ నీ దగ్గరికే తెస్తాడు, ఊరులన్నీ నీ దగ్గరికే తెస్తాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడు ఎలా తెస్తాడు? పరిస్థితులను బట్టి. నీ దగ్గరున్న పరిస్థితులు అవి కష్టాలా, లోకాశలా, లేకపోతే ఉన్నత స్థితి, ఇవే నీ చుట్టూతున్న పరిస్థితులు. ఆ పరిస్థితులను బట్టి మనుషుల ద్వారా నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాడు. నీ మనస్సులో, నీ హృదయంలో పుట్టే ఆలోచన ద్వారా నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాడు. అర్థమైందా? నీ హృదయంలో, నీ మనసులో కలిగే ఆలోచనల ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితులను బట్టి వాడు నిన్ను టార్గెట్ చేసి కొడతా ఉంటాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? మందిరానికి వెళ్దాంలే, వెళ్ళేం సుఖంలే అనిపించింది. ప్రార్థన చేద్దాం, అయినా నేను ప్రార్థన చేస్తే ఏ లాభం? నా ప్రార్థనకి జవాబు ఏడుంది అంటావు. మందిరానికి రావు, ప్రార్థన చేయలేవు, హృదయపూర్వకంగా దేవుని యందు ఆనందించలేవు, దేవుణ్ణి ఆరాధించలేవు, దేవుని గణపరచలేవు, సేవకులను ప్రేమించలేవు, ఏమండి కుటుంబాన్ని ప్రేమించలేవు, బంధాలు నిలుపుకోలేవు, బాంధవ్యాలు కాపాడుకోలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, నానా రకాలుగా ఆడు నిన్ను ఒక చెదరగొట్టిన స్థితిలోనికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు నీ జీవితంలో భయంకరమైనటువంటి పోరాటాలు స్టార్ట్ అవుతాయి. ఇక ఆ పోరాటాల మధ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు బాగా సాగిన నీ కుటుంబం, బాగా సాగిన నీ సంసారం, బాగా సాగిన మీ బంధం ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ చేతులారా నువ్వే నాకు వద్దు అనేలా చేస్తాడు, నాకు ఇక వద్దు అనేలా చేస్తాడు. ఇక నేను దీన్ని వదిలిపెడతాను, ఇక నేను దీన్ని ద్వేషిస్తాను, వీటిని నేను తెంచేసుకుంటాను అని చెప్పేసి ప్రియులారా, నీకు నీలోనే ఒక పోరాటాల మధ్య ఒక ఆలోచనలు పుట్టిస్తూ నిన్ను బహుగా వాడేం చేస్తాడంటే ఇది చేస్తాడు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? మంచిగా సాగేటువంటి ఆ ఆత్మీయ ఆలోచనలో నువ్వు పడిపోతావు. సక్రంగా సాగుతున్న ఆ సంసార జీవితంలో నువ్వు ఆగిపోతూ ఉంటావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అపవాది ఇప్పుడు దాకా ఏదేని ఒక కోణంలో నీ దగ్గరికి వచ్చి, ఏదైనా ఒక పరిస్థితులు నీ ముందు పెట్టి, ఇదిగో నీ దగ్గర నీ చుట్టూ ఈ మనుషులు ఉన్నారు చూడు, ఇదిగో నీ దగ్గర ఈ పరిస్థితులు ఉన్నాయి చూడు, నువ్వు అలా ఉన్నావు చూడు, నీకు ఇలాగుందో చూడు, నిన్ను ఎలా అంటున్నారు చూడు, అసలు నీ జీవితంలో ఏముందో చూడు, ఇలాంటి ఒక ఆలోచన నీ దగ్గరికి తీసుకొని వచ్చేసి, ఏమండి నిన్ను ఇప్పుడు దాకా రేపి 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 కొడుతుందేమో, నీ హృదయంలో ఆలోచనల ద్వారా, నీ మనసులో ఆలోచన ద్వారా నీకు ఏమండి బహుగా బాధ పెడుతుందేమో అది నిన్ను. నువ్వన్నీ ఇదైపోయేలాగా వాడు బహుగా నీ దగ్గరకు వచ్చి నీకు ప్రయత్నాలు అలా చేస్తున్నాడేమో. ఒకవేళ బహుశా నువ్వు ఇప్పటికే ఆలోచనలకు సమ్మతించిపోయేవేమో, అవును కదా అనుకున్నావేమో.
నిజమే కదా అని అనుకున్నావేమో, అవును నిజమే అని తలంచేవేమో, అలాంటి ఆలోచనతోనే నడుస్తున్నావేమో, అలాంటి ఒక కృంగుదలతోనే వేదన గాయంతో బ్రతుకుతున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ కోల్పోయిన స్థితిలో అన్ని నీ దగ్గర ఉన్నా కానీ ఏమి నాది కాదు అన్నట్టుగా నిన్ను బ్రతికిస్తున్నాడేమో వాడు. ఆలోచనల మధ్య, ఆ పోరాటాల మధ్య నిన్ను బహుగా వాడు ఇబ్బంది పెడుతున్నాడేమో. నీ జీవితం ఇలాంటి స్థితిలో కొనసాగుతుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది జాగ్రత్తగా గట్టిగా పట్టుకో, నీ హృదయంలో దాన్ని పెట్టుకో. ఎందుకంటే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ ఖడ్గము నీతో యుద్ధం చేసే నీ శత్రువుని పడగొట్టడానికి ఉపయోగపడింది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నాశనం చేసి నిన్ను చెరిపే నీ శత్రువులను పడగొట్టడానికి, నిన్ను కృంగదీస్తున్న దుష్టుని ఆలోచనలన్నీ చెడగొట్టడానికి ఇది నీకు ఉపయోగపడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా విను. దేవుడు నీతో అనేది ఏంటంటే, దేవుడు నిన్ను సాగిపో అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడండి? నిన్ను సాగిపో. సాగిపో అనేవాడు నీకు తోడుగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. సాగిపో అనేవాడు తగిన కృప నీకు ఇస్తాడనేది గుర్తుపెట్టుకో. సాగిపో అనేవాడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడనేది గుర్తుపెట్టుకో. మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు. సాగిపో అని నీతో చెబుతున్న నీ దేవుడు, ఆయన ఎప్పుడైనా నీతోనే ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాడు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన బాహు నీతోనే ఉంటుంది. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను మార్చిపోడు. ఇది బాగా గుర్తుపెట్టుకో, నీ హృదయంలో ఇది పెట్టుకో. ఇదే నీ పోరాటానికి విజయాన్ని ఇచ్చేది. రెండవది, సాగిపో అన్నవాడు నీ ప్రయాణానికి తగినటువంటి శక్తి నీకు ఇస్తాడు. యేసు ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే, అలయక సొలయక రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజు వలె అలయక సొలయక రెక్కలు చాపి నా కొరకు కనిపెట్టుకునే వారిలో నూతన బలము, నూతన కార్యం. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు తగినటువంటి సామర్థ్యము కలుగు చేసేవాడు, శక్తిని కలుగు చేసేవాడు, బలాన్ని కలుగు చేసేవాడు, ధైర్యాన్ని కలుగు చేసేవాడు, జ్ఞానాన్ని కలుగు చేసేవాడు, నీకు కావలసిన సకలమును ఇవ్వగలిగిన వాడైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోది ఏంటో తెలుసా? ఆయన నిన్ను విడువని వాడు, ఆయన నీకు సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. మూడోది ఏంటంటే, ఆయన నీ కొరకు గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. హల్లెలూయా. నీ కొరకు ఏం చేయగలడండి? గొప్ప కార్యము చేయగలడు. ఇది చాలా నీకు నీ జీవితాన్ని కొనసాగించడానికి, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ముందుకు సాగడానికి, ఎక్కడ కూడా నువ్వు దిగజారకుండా ఉండడానికి, ఎక్కడ కూడా నువ్వు కృంగిపోకుండా ఉండడానికి, ఎక్కడ కూడా నువ్వు పడిపోకుండా ఉండడానికి, ఎక్కడ కూడా నువ్వు త్రోవ తప్పిపోకుండా ఉండడానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విధాలైన కృప దేవుడు సాగిపో అన్నవాడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు అక్కడ కూర్చొని బహు కలవరంలో, భయంలో ఉన్నారు, బహు వేదన బాధలో ఉన్నారు. అప్పుడు దేవుడు అంటుంది ఏంటంటే, మోషే మొరపెడుతున్నావా? సాగిపో అన్నాడు. సాగిపోవాలంటే ఎట్లా ప్రభువా? నా ముందు సముద్రం ఉంది, దాన్ని నేను ఎలా దాటను? ప్రశ్న. నువ్వు కూడా అనొచ్చు, సాగిపోండి ఎలా ప్రభువా? నా ముందు ఆ సముద్రం ఉంది, ఆ పరిస్థితి ఉంది, ఎలా సాగను? ఎలా దాటను? ఎలా వెళ్ళను? నా దగ్గర ఏమీ లేదు, నాకు అది లేదయా అని నువ్వు అడుగుతూ ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా.
దేవుని దగ్గర ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అలా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నుండి ఒక బలమైన గాలి వచ్చింది. ఒక బలమైన గాలి. ఆ గాలిలో ఏమండి కంటికి కనబడని దేవుని అద్భుతం ఒకటి జరిగింది. హల్లెలూయా. గాలి వెళ్ళి ఆ నీటి పాయను రెండుగా చీల్చింది. గాలి వెళ్ళి ఆ నీటి పైన ఏం చేసిందండి? రెండుగా. ఒకవేళ బలమైన సుడిగాలి వచ్చింది అనుకుందాం, అక్కడ బలమైన సుడిగాలి వచ్చింది అనుకోండి, అక్కడ వాళ్ళు సజీవంగా ఉంటారా? వాళ్ళు ఉంటారా? వాళ్ళు కూడా ఏమవుతారు? సముద్రాన్ని నీటినే తీసేయగలిగిన బలమైన గాలి మనిషిని ఆపుదా? మనుషులు కూడా. కానీ అక్కడ ఏమైనా జరిగింది? అట్లాగా జరగల. నీళ్లు గాలి ఎప్పుడు ఇట్ట ఫోర్స్ కొడుతుంది అనుకోండి, గాలి ఉంది కాబట్టి నీళ్ళు ఆగినాయి అనుకోవచ్చు. మరి ఆ గాలి నీళ్ళు ఏమైనా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అర్థమైందా మీకు? ఒక గాలి వెళ్ళింది, అది నీళ్లను రెండుగా చేసింది, నేలను ఆరిపోయేలా చేసింది. నేను అనుకుంటాను, ఒకవేళ దేవదూతలు వాళ్ళ కంటికి కనపడకుండా ఆ నీటి జలాలను అట్టు ఒడిసి పట్టుకున్నారేమో అనుకుంటా. హల్లెలూయా. ఆ నీటి జలాలను అలాగ ఒడిసి పట్టుకురామో, ఇక అట్లా గోడలాగా ఉండేలాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులే కాదు, ప్రపంచమే ఎన్నడూ చూడని, ఏ దేవుళ్ళ చరిత్రలో కానీ ఏ మత గ్రంథాల్లో కానీ ఎన్నడూ కనబడని ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. హల్లెలూయా. ఒక అద్భుతమైన కార్యం అక్కడ ఏ గ్రంథాల్లో లేదది, ఏ దేవుడి చరిత్రలో లేదది, కేవలం ఇశ్రాయేలుల దేవుని చరిత్రలోనే అది ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు రెండు పాయలవటం, ఆరిన నేలగా దారి ఏర్పడటము, దానిలో ఉన్న ఇశ్రాయేలు వెళ్ళటం ఎంత అద్భుతమైన కార్యము. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను, నిన్ను సాగిపోనే దేవుడు నీతో కూడా ఉంటాడు. ఆయనను సాగిపోవడానికి తగిన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన నీకు ముందుగా వెళ్ళి నీ పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షాన కార్యాలు చేసేవాడు గాను, ఏమండి ఆయన నీకు సామర్థ్యం ఇచ్చేవాడు గాను, ఆయన నీకు తోడై ఉండేవాడు గాను ఉన్నాడు. అలాంటి దేవుడు నీతో ఉండగా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు భయం ఏంటి? నీకు భయం ఏంటి? అబ్రహాము ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము ఎరిగి ఉన్నాడు ఆ దేవుణ్ణి. దానియేలు ఎరిగి ఉన్నాడు ఆ దేవుణ్ణి. యోబు ఎరిగి ఉన్నాడు ఆ దేవుణ్ణి. అందుకనే వారి జీవితాల్లోకి భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. మిగిలిపోయిన మొద్దుకు కూడా చెదలబట్టే పరిస్థితులు వచ్చినా ఏ మాత్రం చెక్కు చెదరలా. హల్లెలూయా. ఇప్పుడు ఆ వృక్షం ఏమైందో తెలుసా? ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏమండి ఆ వృక్షం ఏమైందో తెలుసా? మరలా మహామానుగా మారింది. ఇదివరకు 10 కొమ్మలే ఉంటే ఇప్పుడు 20 కొమ్మలైనవి. ఇదివరకు 100 కాయలంటే ఇప్పుడు 1000 కాయలైనవి. ఇదివరకు దానికి ఉన్న విస్తారం కొంచేది, ఇప్పుడు దాని విస్తారం పెరిగింది, దాని రెక్కలు పెరిగినాయి, దాని విలువ పెరిగింది, దాని వైభవం పెరిగింది, దాని ఆశీర్వాదం పెరిగింది. మీరు ఒక్కసారి గమనించండి. ఒకవేళ యోబు తన భార్య మాటే విని అదే ఆలోచనలతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు కానీ ఆ ప్రార్థన మానేసినట్లయితే, ఆ దేవుని దూషించినట్లయితే, ఆ దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే, అపవాది ఏమనుకుంటాడు తెలుసా? చూసావా, మహాభక్తుడు అనుకున్నావుగా, నేను వీడిని నాశనం చేశాను చూడు, వీడిని నాశనం చేశాను చూడు అనేవాడు అపవాది. అనేవాడే కదా. ఈ రోజున నీ జీవితాన్ని బట్టి కూడా అపవాది అలా అంటున్నాడేమో చూడు. ఆగిపోయిన నీ భక్తి, ఆగిపోయిన నీ విశ్వాసం, పాడైపోయిన నీ మాదిరిని బట్టి ఏమండి అపవాది అలా అంటున్నాడేమో. చూసావా, ఏం ప్రార్థన మానేసేలా చేశా, ఏమి పరిశుద్ధతను పోగొట్టుకునేలా చేసేసా, ఏమి ఇంతవరకు బాప్తిస్మం తీసుకోకుండానే చేస్తున్నా నేను తెలుసా, ఈమె ఇంతవరకు మందిరానికి రాకుండానే చేస్తున్నాను తెలుసా, ఈమె ఇంతవరకు ప్రార్థన చేయకుండానే చేస్తున్నాను తెలుసా, ఈమె ఇంతవరకు తనకు దేవుడిచ్చిన ఆ 2 అంతల ఆశీర్వాదములోకి వెళ్లకుండా, ఆ గొప్ప భాగ్యంలోకి వెళ్లకుండా నేను కట్టిపడేసాను చూసావా అని నిన్ను బట్టి వాడు అతిశయపడుతున్నాడేమో.
నిన్ను బట్టి గెలిచానని వాడు అనుకుంటున్నాడేమో, నిన్ను నాశనం చేసానని సంబరపడుతున్నాడేమో. చూడు ఒకసారి. ఏబు అయితే దానికి ఆ ఛాన్స్ ఇవ్వలా. ఏబు జీవితంలో ఆ అపవాదికి ఆ అతిశయం కలగడానికి చోటు లేకుండా పోయింది. ఈ సమస్యలు, ఈ పరిస్థితులు నా కొరకు దేవుడిచ్చేటువంటి ఆ 2 ఆశీర్వాదం నుండి నన్ను చెరపలేవు అన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా? నేను చావను, సజీవుడనైన దేవుని చూస్తానన్నాడు. హల్లెలూయా. ఆయన అన్న గొప్ప మాట అదే. తన దేహానికి కూడా చెదలు పట్టినప్పుడు ఆయన పలుకుతున్న మాట అదే, నేను చావను, సజీవుడనైన దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం గెలిచింది, ఆ నిరీక్షణ ఫలించింది, ఆ ఓర్పు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. నీ దగ్గర ఓర్పు ఉంటుందా? నీ దగ్గర విశ్వాసం ఉంటుందా? నీ దగ్గర నిరీక్షణ ఉంటుందా? వదిలేద్దాం అనుకుంటున్నావా? పాడైపోదాం అనుకుంటున్నావా? నాకు వల్ల కాదులే అనుకుంటున్నావా? అలా అనుకుంటే జాగ్రత్త. ఈ ఆశీర్వాదం నీకు లేదు, ఇక ఆ నిత్య జీవం లేదు నీకు, ఇక ఆ పరలోక భాగ్యం లేదు, ఆ ప్రభువు ఇచ్చే దీవెన లేదు ఇక నీలో. అది నీ దగ్గరికి రాకుండా, ఆ దేవుని ప్రణాళిక, దైవిక ఆశీర్వాదం నీలో కనబడకుండా నిన్ను ఇప్పుడు దాకా అనేకమైన ఆ బంధకాలను బట్టి, ఆ బాధలను బట్టి వాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడేమో. చూడు ఒక్కసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక్కసారి పునరాలోచన నువ్వు చెయ్యి. అలాగ ముందుకు సాగాడు అబ్రహాం. దేవుని మాట తీసుకుని బయలుదేరాడు అబ్రహాం. అబ్రహాంకి ఒక చుట్టం లేడు, ఒక ఊరు లేదు, ఒక సహాయం ఏది కూడా లేదు. ఒంటరి వాడు. భార్యను, తనకున్న కొద్ది గొప్ప ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. తను వెళ్తున్న ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్కసారి తన భార్యను కూడా తను వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అబ్రహాంకి. తన భార్యనే మరొక పురుషునికి అప్పగించే పరిస్థితి ఒక మగోడికి వచ్చిందంటే అది ఎలాంటి సమస్య చూడండి. అది మీరు ఒకసారి ఆలోచన చేయండి. తను కట్టుకున్న భార్యని తన చేతులారా ఇంకొక పురుషుడికి అప్పగించాల్సి వచ్చిందంటే అబ్రహాంకి ఎదురైనటువంటి పరిస్థితులు ఎలాంటివో చూడండి. ఏ మగోడైనా ఆ పని చేస్తాడా? కానీ అలాంటి సిచ్యువేషన్ ఆయన దగ్గరికి వచ్చింది. అయినా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఉండను ప్రభువా అని చెప్పేసి నేను మరలా మా ఊరు వెళ్ళిపోతాను, మా బంధువుల దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఈ భక్తి వద్దు, నాకు ఈ విశ్వాసం వద్దు, నాకు ఈ ఓర్పు వద్దు, నాకు ఈ నిరీక్షణ వద్దు, నాకు ఏం వద్దయ్యని వెళ్ళిపోతే అబ్రాముగానే ఉండేవాడు. అబ్రాము ఎలా ఉండేవాడండి? అబ్రాము ఎలా ఉంటాడు? అబ్రాముగానే ఉండేవాడు. కానీ అలా అనలేదు కాబట్టి ఇప్పుడు అబ్రహాం అయ్యాడు. హల్లెలూయా. ఏంటి అబ్రహాముని విశ్వాసం అంటే, నా దేవుడు నన్ను ఎలా చేశాడంటే, నా దేవుని మాట విని కష్టాలైనా, బాధలైనా, శ్రమలైనా, నిందలైనా, అవమానములైనా, పోరాటాలైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ముందుకే సాగిపోయినందుకు నా దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను భూమి మీదను పరలోకములోను ఏమండి సమస్త విశ్వాసులకు తండ్రిగా నన్ను చేశాడు. హల్లెలూయా. ముందుకు సాగిన అబ్రహాముకి వచ్చిన ఆశీర్వాదం అది. భూమి మీదను పరలోకములోను సమస్త జనములకు ఏమయ్యాడండి? తండ్రిగాను ఆశీర్వాదకరంగా మారాడు. అబ్రహాంతో అన్నాడు, నిన్ను బట్టి భూలోకముల వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. నిన్ను బట్టి భూలోకములో ఉన్న వంశములన్నీ దీవించబడతాయి. నీలో నుండి ఆశీర్వాదం బయలు వెళుతుంది. హల్లెలూయా. నీ పేరు నుండే ఆశీర్వాదం బయలు వెళుతుంది. నీ పేరులో నుండే దేవుడు కలుగజేసే రక్షణ బయలు వెళుతుంది. ఇలాంటి గొప్ప భాగ్యము అబ్రహాము ప్రయాణంలో ఉంది. ఆ గొప్ప ఆశీర్వాదానికి అబ్రహాము నిలబెడటానికి అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము రా, నీ బంధువులను విడిచిపెట్టిరా, నేను చూపించే దేశానికి రా, నీకు ఇది చేయటానికి. అప్పుడు చెప్పలా దేవుడు,
చెప్పలా దేవుడు, అప్పుడు చేసి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డను చంపమన్నా ఆ విశ్వాసం ఆగలా, బంధువులు వదలమన్నా ఆ విశ్వాసం ఆగలా, భార్యను కోల్పోయే పరిస్థితి అయినా ఆ విశ్వాసము ఆగలా. ఏ పరిస్థితిలోనైనా ఆగలేదు అబ్రహాము. ఏ పరిస్థితిలోనైనా దేవునితోనే సాగాడు. ఆ సాగిన ఆ జీవితానికి దేవుడిచ్చిన భాగ్యం, దేవుడిచ్చిన పిలుపును బట్టి సాగిన ఆ జీవితానికి దేవుడిచ్చిన భాగ్యము భూమి మొత్తం ఆయన పేరును ఆశీర్వదించబడేలాగా, సమస్త విశ్వాసులకు తండ్రిగా అయ్యేలాగా, ఇహమందు పరమందును ఆ భాగ్యానికి ఏకైక మూల పురుషుడు అయ్యేలాగా దేవుడు చేశాడు. అలాంటి భాగ్యము భూమి మీద ఇంకెవడికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు నిన్నెందుకు పిలిచాడో తెలుసా? యేసు ప్రభు నిన్నెందుకు మారు మనసు పొందమంటున్నాడో తెలుసా? యేసు ప్రభు వారు ఎందుకు నిన్ను బాప్తీసం తీసుకొని రక్షించబడమంటున్నాడో తెలుసా? యేసు ప్రభు వారు ఎందుకు నీ చెడు వ్యసనాన్ని, పాపాన్ని, లోకాన్ని విడవమంటున్నాడో తెలుసా? నీ కులమును, గోత్రమును, మతమును ఎందుకు విడవమంటున్నాడో తెలుసా? నీ పట్ల ఒక మంచి ప్రణాళిక ఆయనకుంది. నీ పట్ల ఒక మంచి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. నిన్ను తీసుకొని ఒక ఆశీర్వాద కారణంగా నిన్ను నిలబెట్టడానికి ఆయన కోరుకుంటున్నాడు. నీకు ఎదురయ్యే ఆ పరిస్థితుల మధ్య నిన్ను ఒక పరిమళ వాసనగా నిన్ను చేయడానికి ఆయన చూస్తున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కమ్మరి ఒక ఇనప ముక్కను తీసుకొని ఇనప కొలిమిలో వేస్తాడు. మంటలో, కొలిమిలో ఒక ఇనప ముక్కను తీసుకొని కొలిమిలో వేసి దాన్ని ఎర్రగా కాల్చినాక సుత్తి తీసుకొని దెబ్బలేస్తే కానీ అది కాల్చబడి సుత్తితో కొట్టబడితే కానీ ఒక వస్తువు కాదు. అవునా కదా? అవునా కదా? మనల్ని కూడా దేవుడు అలాగే చేస్తాడు. మనల్ని పిలుస్తాడు దేవుడు. మనకు కొన్ని పోరాటాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరీక్షలు ఎదురవుతాయి మన జీవితంలో. ఆ ఎర్ర కాల్చబడేది అందుకే, ఆ సుత్తితో, ఆ శ్రమలతో, అవమానాలతో కొట్టబడేది అందుకే. వీటన్నిటి నడుమ నీవు సాగిపోతూ ఉంటే, నీ పరిశుద్ధతలో, నీ ప్రార్థనలో, నీ విశ్వాసంలో నువ్వు సాగిపోతూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను తీసుకొని ఒక గొప్ప ఉన్నత స్థితిలో చేయడానికి ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఇదిగో నేను అప్పుడు దేవుడు అంటాడు, ఆ సాతానుతో ఏబును పట్టుకుని అన్నాడు, చూసావా నువ్వు శోధించావు, ఏబు చూసావా ఎలా ఉన్నాడో అన్నాడా లేదా? కమ్మర వాడి దగ్గరికి వెళ్తే ఆడు కూడా అట్టగా అంటాడు. మనం గొడ్డలు తీసుకెళ్ళంటే వేసి కాల్చి 4 దెబ్బలు వేసి, ఇదిగో చూడు ఎట్టుంది, ఇప్పుడు చూడు పొద్దునగా ఉంది పో అంటాడు. దేవుడు కూడా అట్టాగే అంటాడు. ఏబును అలాగే చూపించాడు. ఏబును అలాగే చూపించి, ఇదిగో శ్రేష్టమైన భక్తుడు, భూమి మీద మనుషులందరిలో కల్లా శ్రేష్టమైన భక్తుడు, ఒక మంచి దైవజనుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను గురించి దేవుడు అలాగే చెప్పుకునే పరిస్థితి, నిన్ను అలాగా ఒక మంచి వజ్రముగా తయారు చేసే పరిస్థితి దేవునికి నువ్వు ఇస్తావా? దేవుని యొక్క ఆ విశ్వాస జీవితంలోకి నువ్వు వస్తావా? దేవుని యొక్క ఆ భక్తి జీవితంలో నువ్వు నిలబడతావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో నమ్మకంగా సాగు. నువ్వు దేవునితో నమ్మకంగా సాగు. ఆయనలో ఆ విశ్వాసంలో ఆగిపోకుండా, ఆ భక్తిలో, ఆ ప్రార్థనలో ఆగిపోకుండా నమ్మకంగా ముందుకు కొనసాగు. అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతమైన కార్యాలు గొప్పవిగా ఉంటాయి. ఆ రోజు దేవుడు నిన్ను నిలబెట్టే స్థితి, ఆ రోజు దేవుడు నీకు ఇచ్చే భాగ్యము, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మహానందము, మహా గొప్ప భాగ్యం. ఏమో ఆ మహిమలో ఆ సింహాసనం నీకు ఇస్తాడేమో, ఆ కిరీటం నీకు ఇస్తాడేమో, అక్కడ కొత్త పేరు, కొత్త ఉంగరం నీకు ఇస్తాడేమో, గొప్పదైన మంచి భాగ్యం నీకు ఇస్తాడేమో. అది ఇవ్వటాకేగా దేవుడు నేను పిలిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆగిపోతున్నావా? త్రోవ తప్పావా? విడిచిపెట్టావా? కృంగిపోయావా? వద్దనుకుంటున్నావా? ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన చేసి మరలా ఇంతవరకు బూడిద చల్లుకున్నావేమో, నీ దుమ్ము దులిపేసి లెగు, దేవునితో ఒక మంచి విశ్వాస జీవితంతో ముందుకు సాగు. హల్లెలూయా. ఒక మంచి విశ్వాస జీవితంతో ముందుకు సాగు.
ప్రభువా నా చెయ్యి పట్టుకోను, నేను ఆగనయ్యా, నీతో నడుస్తాను, నీతో నడుస్తాను. నా చెయ్యి నువ్వు పట్టుకుంటే నువ్వు నాతో ఉంటావు, నువ్వు నాకు కృపనిస్తావు, నువ్వు నా కొరకు గొప్ప కార్యాలు చేస్తావు. ఏ పరిస్థితుల్లోనైనా నేను నిన్ను బట్టి ఇది కాగలను. దావీదుకు ఆ విశ్వాసం ఉంది. అందుకే అంటాడు, గాఢాంధకారపు లోయలో నడిచింది. ఏమండి, ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి ఆ మాట అంటానికి. హల్లెలూయా. ఆ మాట అంటానికి ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట అనగలిగిన వారే గొప్ప స్థానంలో, గొప్ప స్థితిలో ఉండగలుగుతారు. హల్లెలూయా. ఒకరోజు దానియేలు మీద టార్గెట్ చేశాడు సాతాను. ఈ మహా ప్రార్థన పరుడు, దేవుడు అంటే బాగా పిచ్చ, దేవునితో గంటలు గంటలు గడిపేస్తాడు, దినమునకు ఏ పరిస్థితి అయినా సరే, ఎన్ని పనులున్నా సరే ముమ్మారు ప్రార్థన చేస్తాడు, ఈ నెట్టగైనా సరే ఈయన లేకుండా చేయాలని అపవాది కుట్ర పన్నాడు. కేవలం దానియేలు మీదే కుట్ర పన్నాడు. దానియేలు కోసం ఒక చట్టం తీసుకొచ్చి, ఏమండి, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునితో గడపకుండా, ప్రార్థించకుండా చేద్దామని చూశాడు. కానీ దానియేలు ఏమైనా ఆగుతాడా? మనలాంటోడైతే, ప్రభు ఇప్పుడు అలసిపోయాలయ్యా, నేను రేపొద్దున లేచి ప్రార్థన చేస్తాలని పూనుకుంటాడు. ఈరోజు పెళ్ళికి వెళ్తున్నాలే ప్రభువా, వచ్చే వారం బల తీసుకుంటాలే అంటాం. ఈసారికి పోట్లాడేలేదయ్యా, ఒక 2 వారాలు ఆగి నాకు కనపడతాలే అంటావు. అది మన భక్తి. మనది ఎప్పటికప్పుడు బ్రేక్లే. ఏమండి, మనది ఆ పట్టణ బజార్లో బండి నడిపినట్టే, ముందుకు సాగలేక అది అడుగు అడుగున ఆగటమే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు జీవితం అలాంటిది కాదు. నువ్వు రాజు అయితే నాకేంటి, నీ ఆజ్ఞలు అయితే నాకేంటి, నీ శాసనాలు అయితే నాకేంటి. ఏమా ఏం చేస్తున్నారు మీరు? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి పరిస్థితుల్లో దానియేలు ఏమనుకుంటున్నాడంటే, నువ్వు ఏ ఎన్న పెట్టు, నేను మాత్రం ఆగనని కిటికీలు కూడా ఓపెన్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. మనోడు ఆగే రకం కాదు, ముందుకు సాగే రకమే. గమనించండి పిల్లరా, ఎట్టకేలకు తీసుకెళ్లి సింహ బోన్లో పడేశారు. ఏమండి, దేవుని కొరకు నువ్వు ముందుకు సాగితే దేవుడిని కొరకు కొన్ని ఆపాల్సిన ఆపేస్తాడు. దానియేలు కింద పడక మునిపే ఆ సింహ బోన్లోకి దేవుడు తన దూతను పంపించేశాడు. తన దూతను పంపించేసి ఆ దూత లోపలికి రాగానే ఏ సింహాల రాగండి అన్నాడంతే. ఏమండి, ఇప్పుడు ఆ సింహ గుహలో సింహాలన్నీ ఆ దూత యొక్క అధికారాన్ని బట్టి దెబ్బేమిటి ఆగిపోయినాయి. అవి సచ్చిన శవాల్లాగా, జీవం లేనిలాగా పడున్నాయేమో మనకు తెలియదు. ఇక అవి ఎట్టున్నాయో, దేవదూత మాత్రం అక్కడ ఆ కార్యం చేశాడు. ఇప్పుడు దానియేలు అప్పుడు దాకా గదిలోనే ప్రార్థన చేసేవాడు, కానీ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? దేవదూత సముఖంలో చేస్తున్నాడు. దేవుని బలమైన సన్నిధి, అక్కడికి దేవుడు వచ్చేసి ఉంటాడు. నాకు తెలిసి ఆ సింహాలు ఆగినాయి అంటే దేవుడు అక్కడికి వచ్చేసి ఉన్నాడు. ఆయన సన్నిధి, ఆయన సముఖం, ఆ దేవదూతల ప్రసన్నత అక్కడ ఉంది. ఆ గొప్ప ప్రసన్నతలో దానియేలుకి ఇక సమయం తెలియలా. తెల్లారిందాక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. తెల్లారిందాక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తెల్లారినాక దాజు వచ్చి, దానియేలు నువ్వు బాగా బతికే ఉన్నావా అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసు? ఆ సంతోషంలో, రాజు చిరంజీవునిగా అంటున్నాడు. రాజును దీవిస్తున్నాడు. హల్లెలూయా. రాజు చిరంజీవునిగాక, రాజును దీవిస్తున్నాడు. వెంటనే రాజుగారు, దానియేలు పైకి లేపండియా. దానియేలు పైకి లేగిస్తే దేవుని సన్నిధి కూడా పైకి లేచింది. దానియేలు పైకి లేస్తే దేవదూతలు కూడా పైకి లేచారు. ఇప్పుడు మరలా సింహాలకు ప్రాణం వచ్చేసింది. రే, ఎవడరా దానియేలు మీద కుట్ర చేసింది, తీసుకొచ్చి దానిలో పడండి. వాళ్ళు పడక మునిపే ఎగిరి క్యాచి పట్టుకుంటున్నాయి సింహాలు. పడక మునిపే ఎగిరి క్యాచి పట్టుకొని ఎముకలతో సహా పొడుచుకొని తినేసినాయి అంట. ఎముకలతో సహా ఏం చేసినాయి అండి?
పొడుచుకొని తినేసినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. దానియేలు సాగేవాడు ఏమండి ఆ ప్రార్థనలో సాగుతూనే ఉన్నాడు, ఆగల. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? సింహాలను ఆపేశాడు. అందుకే నేను చెప్పా, దేవుడు నీతోనే ఉంటాడు, దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు, దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ సింహాలు మెదలకుండా కార్యం చేశాడు, శత్రువులు వణుకులు కూడా మిగలకుండా కార్యం చేశాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువులకు ఆయన అదుపు పెట్టేస్తాడు నువ్వు ముందుకు సాగే వ్యక్తివైతే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక ఆలోచనతో ఆగిపోయావా? ఆలోచన మార్చుకున్నావా? త్రోవ తప్పావా? ప్రార్థన మానేసావా? భక్తిని విడిచిపెట్టావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేసి ఏమండి మీ విశ్వాస జీవితంలో మరలా లేదు ప్రభువా, నా జీవితంలో ఒక పరిస్థితి ఆశీర్వాదకరంగా నేను ఉండాలి అంటే, నా పట్ల నువ్వు కలిగి ఉన్న ఆ మంచి ప్రణాళికలను నెరవేరాలంటే ఈరోజు నా చెయ్యి నీకు ఇస్తున్నాను ప్రభువా, నీతో పాటు నేను నడుస్తా. అబ్రహాము అలాగే నడిచాడు. దేవునితో ఏమండి ఆ బంధాన్ని అలా కొనసాగించాడు, దేవునితో ఆ ప్రార్థన అలా కొనసాగించాడు, దేవునితో ఆ సహవాసం, ఆ స్నేహం అలా కొనసాగించేశాడు. అబ్రహాము దేవునితో స్నేహమే కానీ, సహవాసమే కానీ, ఆ బంధమే కానీ, ఆ విశ్వాసమే కానీ, ఆ భక్తినే కానీ అలా కొనసాగించేశాడు. ఈరోజు నీవు కూడా అలా కొనసాగిస్తే ఎంతో మేలు. హల్లెలూయా. నీవు కూడా అలా కొనసాగిస్తే ఎంతో గొప్ప మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచించి, ఇంతవరకు అపవాది నీ దగ్గర ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసుకొచ్చి నిన్ను ఒక విధంగా నిన్ను పడేస్తున్నాడేమో, చెడగొడుతున్నాడేమో, కృంగదీస్తున్నాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట చెప్పు, నీ దేవునితో కలిసి నేను నడుస్తానని, నా దేవుడు నాతో ఉంటాడని, నా దేవుడు నాకు తగిన సామర్థ్యాన్ని ఇస్తాడని, నా దేవుడు నాకు ముందుగా గొప్ప కార్యాన్ని చేస్తాడు. నాకు భయం లేదు, నాకు దిగులు లేదు, నాకు చింత లేదు. నేను నా దేవునితో ఉన్నాను. నా దేవుని కొరకు నేను ఓర్పుతో నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన నా కొరకు ఈ కార్యాన్ని చేస్తాడని. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో పోరాటాలు కలుగుతున్న పోరాటాల మధ్య, నీ ఆలోచనలు కృంగుతున్న మధ్య నీవు ఈ విశ్వాసమును నీ మనసులో స్థిరపరచుకో. ఏ పరిస్థితులు నిన్ను దగ్గరికి వచ్చినా కానీ నీలో ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకో. ఏ మనుషులు వచ్చి నిన్ను మాట్లాడుతున్నా కానీ ఈ మాటలే వారితో చెప్పు. నిత్యము ఈ మాటలే చెప్పు నువ్వు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు తగిన సామర్థ్యాన్ని ఇస్తాడు, నా దేవుడు నా కొరకు ముందుకి మంచి కార్యాన్ని, నా స్థితి మారిద్ది, నా బ్రతుకు మారిద్ది, నా దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం వేరు. ఈ మాట నువ్వెప్పుడు చెప్పగలిగితే, ఆ విశ్వాసాన్ని నీవు కాపాడుకోగలిగితే, ఆ ఓర్పును, ఆ నిరీక్షణను ముందుకు కొనసాగించగలిగితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతం నీ జీవితంలో జరిగింది. గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు నీవు చూస్తావు. హల్లెలూయా. రేపు నీ ముగింపు గొప్ప ధన్యకరంగా ఉంటుంది, లేకపోతే భయంకరంగా మారింది. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట నేను చెప్తాను చూడండి. దేవదూతలు వచ్చారు, ఒక పట్టణాన్ని అగ్నితో కాల్చివేస్తున్నారు. దానిలో ఒకరి యందు వారు కనికరపడ్డారు, వారి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళారు. వెనుదిరిగి చూడక మీరు ముందుకు సాగిపోండి అని చెప్పారు. ఎవరి గురించి? లోతు గురించి కదండి. కానీ ఈమెం చేసింది? సాగిపోమంటే ఆగిపోయింది. ఆగిపోవడానికి గల కారణం ఏమైతే ఉండవచ్చు? ఒక ఆలోచన చేద్దాం. ఈమెకి అపవాది లోపల ఒక ఆలోచన పుట్టించుంటాడు. అసలు నిజంగా జరుగుతుందంటావా, కాలుతుందంటావా అని వెనక్కి తిరిగి చూసేలా చేశాడేమో. లేకపోతే ఒకవేళ వామ్మో
నా అన్నీ నేను కోల్పోతున్నా, నా అన్నీ నాశనం అయిపోతున్నాయేమో అని చెప్పేసి ఒక ఆలోచన తనలో పుట్టించి, ఏ ఆలోచన తనలో పుట్టిందో తెలియదు కానీ వెనక్కి తిరిగి మాత్రం చూసింది. దెబ్బ ఏమిటి ఏమైందమ్మా? ఉప్పు స్తంభంగా మారిపోయింది. శిల. గ్రామం అంతా అగ్నితో కాలిపోవటం ఏంటి? దేవదూత ఒక్కడే వచ్చి నిన్ను ఒక్కడే బయటికి తీసుకురావటం ఏంటి? రక్షణ నీకు ఇచ్చి నిన్ను దూరంగా నడిపించటం ఏంటి? ఇంత గొప్ప భాగ్యాన్ని ఒక్క వెనుచూపుతో నాశనం చేసుకుంది. ఒక్క వెనుచూపుతో నీ భాగ్యాన్ని నువ్వు ఏ రీతిగా పాడు చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. అపవాది నీ హృదయంలో కూడా ఏ ఆలోచన పుట్టించుట ద్వారా నీ భక్తి, నీ తిన్నని మార్గాలు చెదిరినయేమో చూసుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని, రక్షణ పాడు చేస్తున్నావేమో చూడు. దయచేసి అలాంటి ఆలోచనలన్నీ పక్కన పడేసి, దేవుడు నన్ను సాగిపోమంటున్నాడు. నేను సంపూర్ణులవుటకు సాగిపోతా. సంపూర్ణులవుటానికి నేను సాగిపోతా. నా భక్తిలో నేను సాగుతా, నా విశ్వాసంలో నేను సాగుతా, నా పరిశుద్ధతలో నేను సాగిపోతా, నా ప్రార్థనలో నేను సాగిపోతా. నా దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యాన్ని చేతబట్టుకొని అబ్రహాము సాగినట్లుగా నేను నా జీవితంలో సాగిపోతానని ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు చెప్పగలిగితే అది ధన్యత. హల్లెలూయా. అది గొప్ప భాగ్యము. రేపు ఖచ్చితంగా ఆ విశ్వాసం జీవితం సింహాసనాన్ని గెలుచుకునిద్ది, కిరీటాన్ని గెలుచుకునిద్ది, దేవుని దగ్గర గొప్ప ఫలాన్ని సంపాదించింది. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆలోచన చేసి అపవాదికి చోటు లేకుండా నీ విశ్వాసంలో, నీ భక్తిలో ముందుకి కొనసాగండి. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.